మహిళలకు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 అమలు చేయాలని చెప్పి పిలిపించాము. అందులో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం పెడతా ఉన్నాము. ప్రధానంగా ప్రభుత్వము ఈ 6 పథకాలు అమలు చేయడంలో ఎలక్షన్లోకి అధికారులకు రాకముందు బాబు షూరిటీ గ్యారంటీ అన్నాడు. ఆ షూరిటీ గ్యారంటీ చీటింగ్ అని చెప్పి తెలిసిపోయింది. అవి జగన్ పెట్టినవి నవరత్నాలు కాదు నవగ్రహాలు అన్నాడు. ఈరోజు సూపర్ 6 కూడా అంతకంటే దుర్మార్గంగా తయారైంది. వీళ్ళు అమలు చేయడం కంటే కూడా డబ్బులు పంచుకోవటము, సారా షాపులు బ్రాండ్ షాపులు పంచుకోవటము, దాని మీద బతకడం చూస్తున్నారు. కానీ అభివృద్ధి చేయట్లేదు. ప్రపంచ బ్యాంకు అన్ని చోట్ల అప్పులు తెచ్చాడు 1,50,000 కోట్లు. ఆ అప్పులు పంచుకొని తింటున్నారు. కానీ ఈ పథకాలకు అమలు చేయట్లేదు. పథకాలు అమలు చేయాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని మీరు ఇచ్చేదాన్ని మీ అధికారుల్లో మహిళలు ఓట్లేడుతారు. అధికారులకు వచ్చావు, అదే మహిళలను చీట్ చేస్తున్నావు. అధికారులకు వచ్చేదాకా మల్లయ్య అన్నాడు. అధికారుల రంగంలో బోడి మల్లయ్య అనే పద్ధతి చంద్రబాబుది. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానని చెప్పి గొంతు చించుకున్న జనసేన నాయకుడు ఎక్కడున్నాడు? సనాతన ధర్మం అంటాడు. ఇక్కడ ఆడపిల్లలను అత్యాచారం చేస్తే మాట్లాడు, ఇంకో చోట ఆడపిల్లలను తవ్వి గోతులో పెడితే మాట్లాడు. కాబట్టి వీళ్ళు బోటకత్వమని అర్థం చేసుకోవాలి. సూపర్ 6 అమలు చేయకపోతే POW మరింతగా ధర్నా చేస్తుందని, ఉద్యమాలు చేపట్టిద్దని చెప్తూ మాకు ఏ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారు తను చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోవట్లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వనే లేదు. ఆ పెంచిన ఏదో పెన్షన్లు మాత్రం ఇస్తున్నాడు. మిగతా వాటికి ఏటికి స్పందించట్లేదు. ఆ సచివాలయాల్లో అడిగితే ఏమోనండి ఎటువంటివి ఇక్కడికి రావట్లేదు, ఇంకా ప్రారంభం కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు గ్యాస్ బండ్ల మీద 50 రూపాయలు పెంచారు. ఈ పెంచిన ధరలతో సామాన్యులు బ్రతకడమే కష్టమైపోతుంది. అధిక ధరలు, అన్ని అధిక ధరలే. ఏమి రేషన్ షాపుల్లో కూడా ఏమి ఇవ్వట్లేదు ప్రజలకి. ఆ బియ్యము పంచదార తప్ప ఏమి ఇవ్వట్లేదు. మరి ఈ విధంగా ప్రజలు చాలా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళు చేసే మోసపూరిత హామీలు ఇస్తున్నారు. అన్ని మోసపూరిత హామీలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. ప్రజలకి ఇళ్ళనే భ్రమ కల్పించారు. ఆ ప్రభుత్వం ఇళ్ళనే భ్రమ కల్పించింది, ఈ ప్రభుత్వం ఇళ్ళనే భ్రమ కల్పించింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ళని నిర్మించి ఇప్పటి వరకు ప్రజలకు కనీసం ఒక్క ఇంటిని కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ప్రజలకి. ఈ జగనన్న ప్రభుత్వంలోనే ఇంటి పట్టాలు దిగిపోయే ముందు రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఇచ్చాడు స్థలాలు, సముద్రాల ఒడ్డున. అయ్యి ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈయన ఇస్తా అని చెప్తున్నాడు. ఈయన ఇచ్చేది ఎప్పుడో, కట్టించేది ఎప్పుడో, జనాలు ఉండేది ఎప్పుడో. మోదీ గారు అలాగే చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్తున్నారు. ఎవరి హామీల్ని నెరవేర్చుకోవట్లేదు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వాలు అంతకు మించి ఏమీ లేదు. వచ్చి 9 నెలలు అయ్యిందండి. 9 నెలలు అయ్యింది. వచ్చిన కాడి నుంచి హామీలు మాత్రం బాగా భారీగా చెప్పారు. చెప్పిన హామీల్లో ఒకటి కూడా నెరవేరలేదు. తల్లి వందనం అన్నారు, పిల్లలకి తల్లి వందనం ఇవ్వలేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి రాలేదు. యువకులు ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి నెల 1500 వేస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఏవి హామీలు ఏవి నెరవేర్చకుండాను ఏదో పబ్బం గడుపుతున్నట్టుగా గడుపుతున్నారు. ఈ హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. పెన్షన్లు మళ్ళీ పెన్షన్లు రాని వాళ్ళు పెన్షన్లు పెడతామన్నారు. అవేమి ముందుకు వస్తే పథకాలు పెట్టుకోవడానికి పెన్షన్స్కి చాలా మంది వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధులు ఉపయోగపడతాయి కదా, అవి కొంచెం నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాం మేము. నా పేరు కే నాగమణి, POW సభ్యురాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కదా, వెంకయ్య నాయుడు గారు బీజేపీయే కదా. ఆయన పదే యూట్యూబ్లోను విద్యం ఫ్రీ, మిగతా ఏవి ఫ్రీ లేవు. వైద్యం విద్య ఫ్రీ, మిగతా ఏం ఫ్రీ లేవు. ఆ రెండు కూడా ఫ్రీ లేవు. వైద్యం ఎంత నాశనమైందో తెలుసు. ఆ మాట ఏదో వీళ్ళు ప్రచారం చేసినప్పుడు నేను చెబుతున్నా వైద్యం విద్య ఫ్రీ, మిగతా ఏ ఉండవు అని చెప్పొచ్చుగా. ఎందుకండి దొంగ నాటకాలు ఆడతాం బీజేపీ వాళ్ళు ఎంత దొంగ నాటకం. ఒక వెంకయ్య నాయుడు గారు ఈ ప్రకటన ఇస్తున్నాడు, పదే వస్తుంది యూట్యూబ్లో. వైద్యం విద్య ఫ్రీ, మిగతా ఏ ఫ్రీ ఉండవు అంటే వీళ్ళు కాపాడుతున్నాడా చంద్రబాబు నాయుడిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన హామీల్ని, ఈ లోకేష్ గారిని కాపాడడానికి వెంకయ్య నాయుడు గారు ఏ ఫ్రీ లేవు. వైద్యం విద్య ఫ్రీ, ఇంకే ఫ్రీ ఉండవు అంటే వైద్యం విద్య కూడా ఫ్రీ లేదు బాబు. వైద్యానికి వెళ్ళి సస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ బయట పడేస్తున్నారు. అంత దారుణంగా ఉన్నది. ఇవాళ విద్య అంటున్నారు. మామూలు ఈ డబ్బులు వస్తే బయట ఈ పిల్లలకి ఏమన్నా కొనుక్కుని అవి చేసి స్కూల్కి పంపించేవారు. ఇవాళ ఉందా పరిస్థితి? మా ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది, అమ్మ నాకు నేను గ్యాస్ డబ్బులు పండి అన్నారు. ఇవాళ మా ఆయన వెళ్ళి 800 ఇమ్మంటే 15 రూపాయలు ఉన్నాయి, నీ లేవుడు అన్నారు. ఇది కూడా బూటకం. గ్యాస్ డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. నేను 2 బండలు తీసుకున్నా, 1 రూపాయి ఇలా లేదు.
వేసామని చెప్పిన వాళ్ళు కూడా బ్యాంకుకి వెళ్తే 15 రూపాయలు పడినాయి అన్నారంట. ఎందుకంటే ఇది మోసం చేయటం? బీజేపీ వెనకాలండి నాటకాలు ఆడటం కాదు, ఇచ్చేయటం కాదు. మనల్ని అందరినీ ఇచ్చేయవలసింది బీజేపీ. కూటమి 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 అని ఆ నడ్డు పెట్టుకుని ఈ నడ్డు పెట్టుకుని గెలవటం కాదు. దమ్ముంటే దమ్ము చేసి చూపించమను. మేము ఏ పార్టీ అన్ని ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీని విమర్శించట్లా. వెంకయ్య నాయుడు గారు ఆ ప్రకటన ఏదో అప్పుడే వచ్చుగా. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, అందులో ఉన్నప్పుడు నీకు 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 నేను పంచుతాను అన్నప్పుడు, అరే బాబు నువ్వు పంచడానికి అయ్యేం కుదరవు, వైద్య విద్యం ఫ్రీ చేయి, ఏం ఫ్రీ లేవు అని ఆ రోజు ప్రకటన ఇస్తే సంతోషించేవాళ్ళం. అందరినీ మోసం చేసి మీరు అంతా ఇది చేసుకుని మాకు కూడా కూడబెట్టండి కొన్ని సీట్లు, కూటమిలో మీరు గెలిచారని చెప్పి దొంగ నాటకాలు ఆడొద్దు. అంత దొంగ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతున్నారు. చెప్పారు, ఇప్పుడు వరకు అమలు చేయలేదు. ఇప్పుడు భర్తలు చచ్చిపోయి ఇతంతు పెన్షన్లు ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఈ లోపు చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమైపోవాలి? భర్త చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి ఇప్పుడు వరకు ఇతంతు పెన్షన్లు ఇవ్వలేదు. ఏదైనా సరే ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటున్నారు. సచివాలయంకి వెళ్తే ఇంకా పెట్టలేదమ్మా, ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు, మేము ఏం చెయ్యాలి అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నా పేరు దుర్గా, నగర అధ్యక్షురాలని. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం అయిపోతుంది, 10 నెలలు కావచ్చింది. కానీ ఇంతవరకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఇదిగో ఇచ్చేస్తున్నాం గ్యాస్ బండ్లు, సంవత్సరానికి 3 అన్నారు, ఒక గ్యాస్ బండ లేదు. ఇప్పుడు కనీసం చిన్న పిల్లల స్కూల్ చదువుకునే పిల్లలకి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు వేస్తాను, 4 విడతలుగా వేస్తానన్నాడు. అప్పుడు జగన్ ఒక్క పిల్లలకి వేసారు ఇంట్లోని. మేము ఎంతమంది పిల్లలు ఉంటే ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఎంతమంది ఉంటే అంతమందికి మేము అందరికీ అమ్మఒడి వేస్తానన్నాడు. అందరికీ కాదు కదా, ఒక్కరికి కూడా గతంలో వాళ్ళు వేసినట్టు ఒక్కరికి కూడా వేయడం ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఆయన ఖాళీ లేదు. ఏటాక ఎందుకంటే ముందు బ్రాంతి షాపుల్లో వచ్చే ఆదాయాన్ని చూసుకోవాలి కదా, ఆయనకి అసలు ఖాళీ లేదు కాబట్టి అసలు చేయలేదు. ఒక్క పథకం కూడా ఒకటంటే ఒకటి, ఇదిగో ఫ్రీ బస్సు, ఆడవాళ్ళందరికీ పండగ చేసుకోండి, మీకు ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ బస్సు అన్నాడు. లేదు, ఇదిగో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 1500 నెలకు 1500 వేసేస్తా, ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకి వేస్తానన్నా. అది లేదు. ప్రతి ఒక్కటి అన్నీ ఎందుకు చెప్పాలి? అంత అప్పులో ఉంది రాష్ట్రం అన్నప్పుడు ముందు తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? అంటే గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకొక మాట, అంటే గెలిచిన తర్వాత ఇంకో మాట లేదు. ఇదిగో వేస్తాం అదిగా వేస్తాం అంటే కానీ ఏది వేసేది కనిపించట్లేదు. జనాల్ని బాగా మోసం చేస్తున్నాడు. కరెంటు బిల్లులు ఈరోజు ఎంత 500 వచ్చిన వాళ్ళకి 1200 1500 కరెంటు బిల్లు వస్తుంది. ఏంటంటే కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయంటే ఎప్పుడో 2003-4లో కూడా కట్టని బిల్లులు కూడా ఇప్పుడు కట్టిస్తున్నారంట. అప్పులు అయితే ఇప్పుడు ఎవరు కడతారండి? అది ఎక్కడ పద్ధతి? అసలు ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులేనాయి, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఇంటి పన్నులు ఒకప్పుడు మేము ఇక్కడ నుంచి ఆ వేరే ఏరియా వేసిన దగ్గర 150 రూపాయలు ఇంటి పన్ను కట్టాలి. ఈరోజు 10,000 ఇంటి పన్ను కట్టాల్సి వస్తుంది. ఎంత విపరీతంగా పెంచేసి జనాల మీద ఇంత డబ్బు వసూలు చేసి ఏం చేస్తున్నారు? అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి? అంత అప్పులు చేసి ఏం చేస్తున్నారు? ఆ డబ్బంతా జనాలు అందరికీ చెప్పాలి. కరెంటు బిల్లులు అర్జెంటుగా కరెంటు బిల్లులు తగ్గించకపోతే చంద్రబాబు నాయుడు అసలు మట్టిలో కలిసిపోతాడు. ముందే చెప్తున్నాం. చాలా దారుణంగా అంటే విపరీతమైన రేట్లు, ఏది వండుకుందామన్నా ఏది తిందామన్నా విపరీతమైన రేట్లు పెంచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మార్చుకొని పద్ధతి మార్చుకొని జనాలకు అనుకూలంగా అన్ని రేట్లు తగ్గించడం, అలాగే కరెంటు బిల్లులు తగ్గించడం, ఇవన్నీ చేయాలి. కానీ ఇవన్నీ వేయమని ఎవరు ఏడ్చారు? ఎవరి పిల్లలు చదివించుకోవట్లేదా? గతంలో మీరు అందరూ వేయకముందు చదివించుకోలేదా మేము పిల్లల్ని? ఈరోజు మీరు వేస్తే చదివించుకున్నాం. లేదు, ముందు డెవలప్ చేయండి, ఏదైనా ఉద్యోగాలు ఇప్పించండి. ఉద్యోగాలు అన్నారు, ఇదిగో ఎవరో 20 లక్షలు అన్నాడు లోకేష్ అన్నాడు. ఏది ఉద్యోగాలు? ఎంతమంది అల్లాడిపోతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మహిళా సంఘం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇవన్నింటిని పరిష్కరించకపోతే మటుకు ఇస్తానన్న హామీలన్నీ అమలు చేయాలి. సూపర్ 6 అన్నాడు కదా, అమలు చేయమాను. ఎందుకు చేయట్లేదు? తెలియదు ఆయనకి చేయాలని. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం. నా పేరు దుర్గా, ప్రగతిశీల మహిళా సంఘం సిటీ అధ్యక్షురాలిని. ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా POW ఈరోజు ఒక ప్రొటెస్ట్ తెలుపుతుంది. సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను తక్షణం అమలు చేయాలని దగ్గర 10 నెలలు కావస్తుంది. ఇంతవరకు అమలు చేయలేదు. గత ప్రభుత్వ వైఫల్యాలను అయితే మీరు ఎండగట్టి మహిళల ఓట్లను దండుకోవడానికి మీరు అనేక హామీలు గుప్పించారు. నిజమే, మీ హామీలు మహిళలను కూడా ఆకర్షించినాయి. అవును, వాళ్ళు ప్రజలు మహిళలు అనేక తమ జీవితాలు మెరుగ్గా ఉండడానికి పెను మార్పులు కోరుకుంటారు. ఆ మార్పుల్లో వాళ్ళకి ఆశల ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆశల ఆకాంక్షలతోనే మీకు ఓట్లేశారు. మీరు గత ప్రభుత్వాలు ఏమి ఇచ్చినా కూడా ఏమి ఇవ్వకపోయినా ఏమి ఇచ్చారో
చేశారో వాళ్ళు కాదు, మీరు ఇచ్చిన హామీలకి ఆకర్షితులయ్యారు. మహిళల ఓట్లు బాగా పడి, కానీ ఆ మహిళల ఓట్లు మీరు మోసం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మీరు లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం. మేము సంపదని సృష్టిస్తామని చెప్పారు. ఏది సంపద సృష్టించారు? మీరు కూడా అంతకన్నా ఎక్కువ అప్పులు తెచ్చారు. కానీ ఏం అమలు చేస్తున్నారు? అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. మహిళలకు రక్షణ బాధ్యత కూడా మాది అన్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరు మహిళలకి మేము రక్షణ కల్పించలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. అది కరెక్టా? సిగ్గు చేయటని విషయం. డిప్యూటీ సీఎం అంతటి వాడు పిఠాపురం కేసు జరుగుతున్నప్పుడు అందరి మహిళలకి మేము రక్షణ కల్పించలేమన్నాడు. మన గుంటూరు ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ వదిలేయండి, గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో ఈ 7-8 నెలల్లో ఎన్నో ఫోక్సో కేసులు, చిన్న పిల్లల మీద 6 ఏళ్ళు 8 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు ఉన్న పిల్లల మీద అనేక కేసులు, అనేక వాళ్ళని ఇటు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది. మరి ఇవన్నీ ఏంటి? తక్షణం సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి మీరు ఏ అయితే హామీలు ఇచ్చారో మోసం చెయ్యకుండా, మీరు మోసగాళ్ళు అనిపించుకోకుండా, గత ప్రభుత్వాన్ని మీరు ఏదైతే ఎండగట్టారో అలా చెయ్యకుండా హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. నా పేరు శిరీష, POW సభ్యురాలిని. గత ప్రభుత్వము, వైఎస్ జగనన్న ప్రభుత్వము, ఆయన పరిపాలనలో 14 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరిపాలనకు వచ్చిన 9 నెలల్లో ఎన్ని కోట్లు అప్పు చేశారు? 1,00,000 కోట్లు. అది అప్పు కాదా? ఒకళ్ళ తప్పు, ఒక పార్టీ తప్పు ఎత్తి చూపించేటప్పుడు మీ పార్టీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, మీ పార్టీలో ఏం తప్పులు ఉన్నాయో ఫస్ట్ అవి సరి చేసుకోండి. గత ప్రభుత్వం అప్పుల చిట్టాన్ని బయటకు తీసిన మీ ప్రభుత్వంలో అప్పుల చిట్టా 9 నెలల్లో ఎంత ఉందో అది ఫస్ట్ లెక్క పెట్టండి. అట్ ద సేమ్ టైం ఏ పథకం అమలు చేయాలన్నా సరే రేషన్ కార్డు ఉండాలి. అసలు 9 నెలలు అయింది. పేద ప్రజల్లో ఇంకా ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు, ఒంటరిగా జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ మీరు అమలు చేశారా? అంటే రేషన్ కార్డు ఇస్తే మిగిలిన పథకాలు వర్తిస్తాయి కాబట్టి ఆ రేషన్ కార్డు ఆపేస్తే మిగిలిన పథకాలు ఇచ్చే ఆ యొక్క టైం లెంత్ పెంచుకోవచ్చు కాబట్టి రేషన్ కార్డ్స్ మీరు ఆపుతున్నారా? 9 నెలల సమయం అవసరమా? ఈ 9 నెలలు ఒక పేదవాడు ఏం తినాలి? ఇచ్చే రేషన్ బియ్యం కూడా ఇవ్వకపోతే ఆ 9 నెలల ఆకలితో ఉండి అతను సమాధికి వెళ్ళాలా? అప్పుడు ఇస్తారా రేషన్ కార్డ్స్? ఎప్పుడు ఇస్తారు? గత ప్రభుత్వంలో అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, ఆ పథకాలు అమలు చేయలేదు అన్నారు. ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళకి నెలకి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 వేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు వేశారు? పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు. చేసుకొని మీరు వేసే డబ్బుల కోసము, వాళ్ళ అవసరాల కోసము తీర్చుకోవడం కోసము, వాళ్ళ పేదరికం కోసం ఎదురు చూస్తూ మీ డబ్బుల కోసం గడిపే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి మీరు ఇంతవరకు ఎంత డబ్బులు వేశారు? ఫస్ట్ మీరు అమలు చేస్తాము అన్న సూపర్ 6 పథకాలలో ఎన్ని పథకాలు అమలు చేశారు? అంటే అన్నం పెడతామని చెప్పి 9 నెలల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పెడితే అంతవరకు ఆకలితో ఉండే ప్రజలు ఉంటారా? మీరు పెట్టే ఆకలి చావులు ఈలోగా చనిపోవాలా? సో మీరు ఇమ్మీడియట్ గా, మీరు నిజంగా నీతిగా పరిపాలించే నీతిమంతులైన అధికారులైతే గనక, మీ ప్రభుత్వం నీతి గలదైతే గనక ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచండి. థ్యాంక్ యూ. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాలని చెప్పిన ప్రగతిశీల మహిళా సంఘం నేతలు అయితే ఆందోళన బాటపడిన పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. పూర్తిగా చంద్రబాబు మోసపూరిత పాలన సాగిస్తున్నారని, ఉచిత విద్యుత్ అంటూ, ఉచిత విద్య అంటూ ఇటువంటి ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారని, ఎక్కడ ఏ హామీ అమలు చేయట్లేదని వారైతే మండిపడుతున్న పరిస్థితి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఎక్కడ అందడం లేదని, గ్యాస్ సిలిండర్ డబ్బులు యూజ్ అకౌంట్ లో పడలేదని కూడా వారు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే సూపర్ 6 హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘం నేతలు అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రేమాంత్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ.